ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధంను వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరి కనిలోని పార్టీ కార్యాలయం నుంచి సోమవారం చేపట్టిన ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు కొనసాగించింది. అనంతరం నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య హాజరై మాట్లాడుతూ ఇరాన్ దేశంలో రసాయనిక ఆయుధాలు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని ఆరోపణలు మోపి ఇజ్రాయెల్ బాంబులతో దాడులు చేస్తుందన్నారు. అమెరికా దేశం ఇరాన్లో అణ్వస్త్రాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి సర్వే చేయిస్తే అలాంటిదేమీ లేదని రిపోర్టు వచ్చిందని, అయినా అమెరికా కూడా ఇరాన్పై యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. మొదట అణ్వాయుధాలు తయారు చేసిన దేశం అమెరికా అని, హిరోషిమా, నాగసాకిపై దాడి చేసింది అమెరికా దేశమని గుర్తు చేశారు. యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ దేశంను అమెరికా ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో తానే యుద్ధంను ఆపానని ట్రంప్ చెప్పడం, దాన్ని మోడీ వ్యతిరేకించకపోవడం, పైగా అమెరికా దేశం నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు విధించవద్దని అమెరికా దేశ అధ్యక్షులు హెచ్చరించిన మోడీ మౌనంగా ఎందుకు ఉండాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యాకయ్య, నాయకులు ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, రామాచారి, గణేష్, కొమరయ్య, రవీందర్, జ్యోతి, భిక్షపతి, శైలజ, నరసయ్య, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, నాగమణి, శివకుమార్, అరవింద్, సమ్మక్క, అనుష, నరసింగరావు, రమ, లింగయ్య, వెంకటస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు. సొంత గడ్డ మీదనే వాళ్ళకు స్థానం లేకుండా నిరాశ్రయులు చేస్తున్నారు. పసిబిడ్డలు, ఆడవాళ్ళు, పండు ముసళ్ళు అనే తేడా లేకుండా భయంకరమైనటువంటి దాడులతో శవాల కుప్పలు పేర్చుతున్నారు. మరొక వైపు అమెరికా ఇరాన్ మీద బాంబు దాడి ప్రారంభించింది. బరి తెగించి ఇరాన్ అధ్యక్షుడిని చంపేస్తామని ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ఇజ్రాయెల్ పాలకులు ఇరాన్లో అధికార మార్పిడి జరిగితే తప్ప శాంతి సాధ్యం కాదని మాట్లాడుతున్నారు. ఇరాన్ ఒక స్వతంత్ర దేశం. ఇరాన్లో ఏ ప్రభుత్వం ఉండాలో ఇజ్రాయెల్ పాలకులు నిర్ణయిస్తారట. ఇరాన్ అధ్యక్షుడి ప్రాణాలు తీస్తానని ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ఇరాక్ అధ్యక్షుడిని ఏ విధంగానైతే మట్టు పెట్టామో అదే పద్ధతుల్లో ఇరాన్ అధ్యక్షుడిని కూడా మట్టు పెడతామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరితెగించి చెప్తున్నాడు. ఇంతకంటే దౌర్జన్యం, దుర్మార్గం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? స్వతంత్ర దేశాల స్వతంత్రం ఎక్కడున్నది? ప్రపంచానికే ఒక రౌడీలాగా అమెరికా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచం మీద పెత్తనం చెలాయించేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలకు ఎగబడ్డది అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు కనబడతా ఉంది. ట్రంప్ యుద్ధోన్మాదానికి కారణం ఏం చెప్తున్నాడు? ఇరాన్ పాలకులు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు. అలాంటి అణ్వాయుధాలు తయారు చేస్తే ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందని, అందుకనే ఈ దాడికి చేస్తున్నామని చెప్పేసి